హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాంబాస్ కిచెన్. నేను మీ శ్రీదేవి. ఈరోజు నేను చేయబోయేది ఎవరైనా సులువుగా తొందరగా చేసుకునే ఎగ్ బుర్జీ. ఈ ఎగ్ బుర్జీకి ఏమేమి కావాలో చూసేద్దామా మరి. గుడ్లు 5, 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, 3 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, 2 టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర గుప్పెడు, అల్లం తురుము 1 టీ స్పూన్, వెల్లుల్లి తురుము 1 టీ స్పూన్, సాల్ట్ 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్. ఈ ఎగ్ బుజ్జి ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసి కొద్దిగా వేగనివ్వాలి. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి తురుము వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు వేసి ఈ టమాటా ముక్కలు మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి వేసి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు ఈ టమాటాలు వేగేలోపు ఎగ్స్ తీసుకుని బీట్ చేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు వేగిన తర్వాత బీట్ చేసి ఉంచుకుని ఎగ్స్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గరం మసాలా పొడి వేసి పొడి పొడిలాడే వరకు వేయించుకోవాలి. ఇలా పొడి పొడిలాడుతూ వేగిన తర్వాత కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపి సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఈ ఎగ్ బుజ్జి రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి, పుల్కాలోకి, వేటిలోకి కన్నా చాలా రుచిగా ఉంటుంది. ఎంతో రుచిగా ఉండి ఎవరైనా ఈజీగా చేసుకోగలిగే ఎగ్ బుర్జీ రెడీ. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.